హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. దేశంలో అత్యంత కీలకమైన రవాణా వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. ఈ రైల్వేస్ ద్వారా కేవలం ప్రయాణికులు మాత్రమే కాకుండా ఎన్నో కోట్ల విలువ చేసే గూడ్స్ ని ఈ రైల్వే శాఖ తరలిస్తుంది. అలాగే ప్రయాణికుల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 700 కోట్ల మంది ఈ రైళ్లలో ప్రయాణాలని కొనసాగిస్తున్నారు. భారతదేశంలో ఒక రైల్వే వ్యవస్థ మాత్రమే 700 కోట్ల మంది ప్రయాణికులని ప్రతి ఏటా వారి గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇంత పెద్ద రైల్వే వ్యవస్థలో ఇప్పటికీ కూడా ప్రయాణికులకి ఇబ్బందులు అనేవి తప్పట్లేదు. కొంతమందికి బెర్త్లు అనేవి కన్ఫర్మ్ అవ్వక, కొంతమందికి కన్ఫర్మ్ అయినా కూడా జనరల్ సీట్స్ అనేవి దొరక్క జనరల్ బోగీలు అనేవి ఫుల్ అయిపోగా ఆ జనరల్ నుండి చాలా మంది ఈ రిజర్వేషన్ కోచెస్ లో కూడా ఎక్కి ట్రైన్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఫుల్ రష్ గా నడుస్తున్నాయి. అంటే ప్రయాణికులకి ప్రస్తుతం ఉన్న రైళ్లు అనేవి సరిపోవట్లేదు. ప్రస్తుతం ప్రతిరోజు రైల్వే శాఖ 10,754 ట్రిప్పులు అనేవి దేశం మొత్తం మీద రైళ్లని నడిపిస్తుంది. ఈ 10,754 ట్రిప్పులు అనేవి నడిపినా కూడా ఇంకా ప్రయాణికులు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఈ ప్రయాణికుల ఇబ్బందుల మీద రైల్వే శాఖ మంత్రి గారు స్పందిస్తూ ఆయన ఏం తెలియచేశారంటే, రానున్న 5 సంవత్సరాలలో 7 నుండి 8 వేల రైళ్లని కొనుగోలు చేయడానికి ప్రణాళికని సిద్ధం చేస్తున్నామని, ఈ 7 నుండి 8 వేల రైళ్లకి సుమారుగా 1,00,000 కోట్ల వరకు ఖర్చు అనేది అయ్యే అవకాశం అనేది ఉందని, అలాగే ఇక మీదట దేశంలో ప్రతిరోజు 15 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకురావడానికి కార్యాచరణలు అనేవి రూపొందిస్తున్నామని తెలియచేయడం జరిగింది. 7 నుంచి 8 వేల రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకి వెయిటింగ్ లిస్టులు, అలాగే ఇక్కడ ఈ జనరల్ కోచ్ లో ప్రయాణించే మధ్య తరగతి కుటుంబాలకి కొద్ది మేర ప్రయాణం అనేది సులభతరం అనేది కానుంది. కొత్తగా రాబోతున్న ఈ 7,000 రైళ్లలో వందే భారత్లు లేదా ఇక్కడ సాధారణ రైళ్లు, అలాగే LHB కోచెస్, ఈ 3 రకాల రైళ్లు అనేవి ఉండనున్నాయి. చూడాలి, దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వే వ్యవస్థ అనేది కొత్తగా రైళ్లని పరిచయం చేస్తే అది ప్రయాణికులకి ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ రైళ్లకి విపరీతంగా డిమాండ్ అనేది ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రైల్లో ప్రయాణించాలంటే కనీసం ఒక నెల ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఇప్పుడు ఉంది. అలాగే ఈ ట్రాక్ యొక్క మెయింటెనెన్స్ వల్ల రైళ్లని రద్దు చేయడం, మిగిలిన కొన్ని రైళ్లకే విపరీతంగా డిమాండ్ ఉండడంతో ప్రయాణికులు ఈ జనరల్ కోచ్లు రిజర్వేషన్స్ దొరక్క ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రైళ్ల యొక్క సంఖ్య అనేది పెంచితే ఇక్కడ ప్రయాణికులకి రైల్వేల ప్రయాణం అనేది మరింత కీలకంగా మారనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 7,000 రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది, ఏ రూట్ లో కొత్త రైలుని ప్రారంభిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.